నాగదేవతల్లో ముఖ్యమైన నాగదేవతలు సుబ్రహ్మణ్యేశ్వరుడు, ఆదిశేషుడు, వాసుకి. అంటే ఈయన స్త్రీలాగా పురుషుల్లాగా ఇద్దరిలాగా దర్శనమిస్తాడు. వాసుకి, తర్వాత నాగభైరవి, నాగపంచమి మరియు శ్వేతనాగిని. వీళ్ళు ముఖ్యమైన వారు. ప్రమాదమైన విషపూరితమైన సర్పాలు, కానీ మంచి వాళ్ళకి మంచి దేవుళ్ళు కూడా వీళ్ళు. కోడి మాంసం తినడం వల్ల మంచి ఎంతైతే ఉంటుందో చెడు అంతగా ఉంటుంది. మనం వీలైన మటుకు అన్నిటికన్నా పప్పులు ఎక్కువగా తినాలి. నాన్ వెజ్ ఇష్టం కదా అని కోడి ఎక్కువగా తినకూడదు. కోడి తినడం వల్ల మనుషులకి పిరికితనము, భయాందోళన కలుగుతాయి. కోడికి అవే లక్షణాలు ఉంటాయి కాబట్టి తిన్న వాళ్ళకి 1% అయినా అలాంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతేకాకుండా ఒకవేళ అంతగా ఉండలేము తినాలి అనుకుంటే వీలైన మటుకు కోడిని కాస్త డీప్ ఫ్రై చేయండి, లేకపోతే తినకండి. మనం అందరం ఈ పప్పును తినడానికి పెద్దగా ఇష్టపడము. అదే పప్పుని సాంబార్లో వేస్తే తింటాము. అయితే పప్పు అనగానే కందిపప్పు ఒకటే కాదు, చాలా పప్పులు ఉన్నాయి. ఈ శనగపప్పు అని, మినగపప్పు అని. అయితే కందిపప్పులో ఇది త్వరగా నానవు కాబట్టి వీటిని ఇంట్లో అమ్మలు త్వరగా వండరు. కాకపోతే మనం ఒక్క కందిపప్పుతోనే అన్ని బలాలు పొందలేము. వీలైన మటుకు కందిపప్పుతో పాటు మినగా శనగను కూడా కలుపుకొని ఏదైనా చేసుకొని తినండి. అలా అని నిత్యం పకోడీలు చేస్తూ ఉంటే సరిపోదు. ఉట్టి శనగపప్పు కూర వండుకొని తింటే మన గుండెకి మంచిది. ముఖ్యంగా ఆడవాళ్ళ రొమ్ములకి బలాన్ని ఇస్తుంది. గుండె ధైర్యం కూడా వాళ్ళకు వస్తుంది. మనలా ఎవరికైనా ఖర్జూరం తినేటప్పుడు దగ్గు వస్తుంది. అది దేనికి అంటే ఖర్జూరం ఈ పళ్ళు కూరగాయలు అన్నిటికన్నా ఎక్కువ తీపిని కలిగి ఉంటుంది. అయితే మనం ఖర్జూరంలో ఉప్పు, కారం అవేమి వేయకూడదు. కానీ మాకు ఖర్జూరం తినాలనిపిస్తుంది, అయినప్పటికీ దగ్గు వస్తుంది అనేవాళ్ళు ఖర్జూరం తినే ముందు కాస్త వేడి నీళ్లు తాగండి. అప్పుడు ఖర్జూరం తిన్నా మనకి దగ్గు రాదు. ముఖ్యంగా ఖర్జూరం పూర్వకాలంలో గుడుల దగ్గర ప్రసాదంగా పంచేవారు. ఈ మధ్య ఆనవాయితీ సరిగ్గా లేదు. ఒక ప్రసాదంలా ఖర్జూరం మనం తిన్నట్లయితే గొంతుకి చాలా మంచిది. చాలా మృదువుగా మాటలు అనేవి వస్తాయి. అది అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఇద్దరికి ఒకలా పనిచేస్తుంది. నిన్న రాత్రి నేను రైలు పట్టాల దగ్గర నుంచి ఇంటికి వచ్చాను. నాకు పీడకలలు వస్తున్నాయి. అలా చాలామంది చెప్తూ ఉంటారు. నిజానికి ప్రతిదీ సైన్స్తో చూస్తే మనకి తెలియదు. సైన్స్ ప్రతిదీ రుజువు ఉంటే కానీ నమ్మదు. నిజం ఏమిటి? ఆత్మ అనేది సత్యము. రైలు పట్టాల వైపు నుంచి వెళ్ళే వాళ్ళకి ఏమైనా పీడకలలు వస్తే వెంటనే లేచి కాళ్ళు చేతులు కడుక్కోవాలి. లేదంటే ఆ కలలు అలా నెల రోజులు వస్తూనే ఉంటాయని మన పూర్వీకులు చెప్తారు. మనం మన చేతి రుమాలని ఈ మధ్య వాడుతున్నాం అనుకుంటున్నాం. మన పూర్వీకుల నుంచి ఈ అలవాటు ఉంది. పూర్వకాలం నుంచి మన చేతిలో రుమాలు బాగా అలవాటు. కొన్ని పండుగల్లో గంగామాతకి దాన్ని బహుమతిగా ఇస్తారు. కొందరు సంతోషి మాతకు కూడా ఇస్తారు. వాటిని మనం ఈ మధ్యన ఈ వేడుకల్లో జాకెట్ పీసెస్ అని ఇస్తున్నాం. చేతి రుమాలు అనేది పండుగల్లో, సంబరాల్లో ఆడపిల్లలకి తాంబూలం లాంటిది. మనం అవి ఇచ్చేటప్పుడు మంచిగా ఇవ్వాలి. ఉదాహరణకి మనం తెలియకుండానే ఆనవాయితీని పాటిస్తున్నాం. జాకెట్ పీసెస్ని ఇస్తున్నాం. అప్పట్లో కాస్త చిన్నది ఇచ్చేవారు, దాన్ని చేతి రుమాలు అనేవారు. మనం పూర్వీకుల ఆచారాలని తెలియకుండానే పాటిస్తున్నాం. ఇలా చేతి రుమాలు ఇవ్వడం వల్ల అవతల పుచ్చుకునే అమ్మాయికి కష్టాలు, కన్నీళ్ళు ఉండకూడదని శాస్త్రం చెప్పినా చెప్పకపోయినా కొంతమంది పెద్దవాళ్ళు చెప్తారు. ముఖ్యంగా ఈ చేతి రుమాలు గంగామాతని తలుచుకొని ఇస్తారు.
మీరు పుస్తకం చదివే అలవాటు ఉన్నవారా? పుస్తకం చదివేటప్పుడు కళ్ళద్దం లేకుండా చదవలేకపోతున్నారా? అయితే ఒక తప్పు చేస్తున్నట్టు గుర్తుంచుకోండి. పుస్తకం చదివేటప్పుడు వీలైనంత పెద్ద అక్షరాలున్న పుస్తకాలనే కొనాలి. లేకపోతే దానివల్ల మీకు కంటి చూపుకి సైట్ అనేది పెరిగి చదువుకోలేరు. ఒకవేళ మాకు చిన్న అక్షరాలున్న పుస్తకాలే ఉంటున్నాయంటే దాన్ని ఒక ఫోటో తీసుకొని పెద్ద జెరాక్స్ చేయించుకోండి. లేకపోతే మీకు రాను రాను కళ్ళజోడు కాస్త భూతద్దమైపోతుంది. కొంతమంది పిల్లలు తలగడ లేకుండా నిద్రపోరు, కొంతమంది తలగడ ఉంటే కానీ నిద్రపోరు. అంటే నేను చెప్పింది ఒకటే, కొంతమంది తలగడ లేకుండా నిద్రపోరు, కొంతమంది తలగడ పెడితే నిద్రపోరు అనమాట. ముఖ్యంగా మనం ఏం చేయాలంటే పిల్లల విషయంలో పెద్దవాళ్ళ తలగడలు పెట్టకూడదు. పిల్లలకి మనం చిన్న తలగడ ఏర్పాటు చేయాలి. లేదంటే వాళ్ళు ఎదిగే కొద్ది వాళ్ళకి భయంకరమైన బ్రెయిన్ ట్యూమర్ లాంటివి వచ్చే అవకాశం ఉంది. పిల్లలకి వేరే తలగడలు పెట్టడం అలవాటు చేయండి. మన అన్నయ్య తమ్ముళ్ళు చట్నీ లేకుండా ఇడ్లీ తినట్లేదు కదూ. వాళ్ళు ఇడ్లీయే కాదు ఏదే తినరు. అయితే చట్నీలో అనేటప్పటికి ఉదయాన్నే మనం చేసుకోలేం కాబట్టి చాలామంది ఏమంటారు, ముందు రోజు చేసుకుంటే సరిపోతుందని. మనం అలాంటివి కట్టడి చేయాలి. మొట్టమొదటిది అన్నయ్యలకు తమ్ముళ్లకు ఎవరికైనా సరే బుద్ధి నేర్పండి. చట్నీ లేకపోయినా తినడం నేర్పండి. అతిగా చట్నీ తినడం వల్ల కడుపులో అల్సర్ అనేది వస్తుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. అందుకని నేను ఈ షార్ట్ పెట్టాల్సి వచ్చింది. మనం తేలు కుడితే చాలా భయపడతాం, పాములన్నా భయపడతాం, అంతేకాదు గొంగళి పురుగన్నా భయపడతాం. కానీ అన్నిటికన్నా ప్రమాదమైన జర్రులను మనం పట్టించుకోము. అవి ఇక్కడే కదా ఉంటాయి, ఇళ్లల్లో తడి దగ్గర పుడుతూ ఉంటాయని మనకు అదంటే కొంచెం చులకన. జర్రి కుట్టినా చనిపోయే కేసెస్ ఉన్నాయి. అది కుట్టే ప్లేస్ బట్టి ఉంటుంది. వీలైన మటుకు జర్రలు కూడా తేళ్ళు లాంటివే. అవి కోరండి కుట్టడానికి వస్తాయి. మనం గనుక వాటిని చిన్నపిల్లలు తిరిగే ప్రదేశాల్లో నిర్లక్ష్యం చేస్తే అది స్లో పాయిజన్ అవుతుంది. జర్ర అనేది వెంటనే చంపకపోయినా ప్రాణాంతకం నెమ్మదిగా చేస్తుంది. జర్ర కుట్టగానే దానికి కూడా టీటీ ఇంజెక్షన్ వేయించుకోండి.